టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అతని తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిపై నెల్లూరు నగర మేయర్ స్రవంతి ఆమె భర్త జయవర్ధన్ సంచలన ఆరోపణలు చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమపై తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. తన మద్దతుదారులను రౌడీల చేత బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 13 ఏళ్లకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఊడిగం చేశానన్నారు మేయర్ భర్త జయవర్ధన్. వైసీపీలో ఉన్నప్పుడు కోటంరెడ్డి ఎంతో మంది టీడీపీ నేతలపై దాడులు చేయించారని గుర్తు చేశారు. నెల్లూరు రూరల్ ఏరియాలో హత్య రాజకీయాలకు పెట్టింది పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. నిన్నటి రోజున నాకు సపోర్ట్గా మా గిరిజన నాయకులు విఆర్సి దగ్గర అంబేద్కర్ విగ్రహానికి వినతిని అందించి శాంతిపుర నిరసనను చేస్తే అక్కడ నాకు సంబంధించి సిరాజ్ అనే ఒక అబ్బాయి, షేక్ సిరాజ్, మీ అందరికి కూడా తెలుసుంటాడు, నాతో తిరుగుతూ నా మీటింగ్స్కి ప్రెస్ నోట్స్కి నాకు సహాయపడుతూ ఉన్న అబ్బాయి అక్కడికి శ్రీధర్ రెడ్డి గారు, రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఒక అతన్ని అక్కడికి పంపించి ఇక్కడ ఎవరెవరు వచ్చున్నారు అని ఫోటోలు తీస్తూ అదంతా చేస్తూ ఉంటే సిరాజ్ అనే అబ్బాయిని అడిగారు, ఎందుకు వచ్చావు ఇక్కడికంటే నన్ను రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు పంపించారు, నువ్వు జాగ్రత్తగా ఉండు బ్రదర్ అని సిరాజ్కి చెప్పడం జరిగింది. ఆ మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, విఆర్సీ దగ్గర మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిరాజ్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాట నాకు చెప్పడం జరిగింది. జాగ్రత్తగా ఉండు సిరాజ్, బయటికి ఉండమని చెప్పడం జరిగింది. జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి అప్పటి నుంచే ఫోన్ ఆఫ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాడో మాకు కూడా తెలియదు. కానీ అది నిన్నటి రోజు సాయంత్రం 9:30 ప్రాంతంలో 3 జీబుల్లో దాదాపు 10 నుంచి 15 మంది పోలీసులు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీ అబ్బాయి మర్డర్ కేసులో ఉన్నాడు అని బెదిరించి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. బెదిరించి ఆమె వెళ్ళిపోవడం జరిగింది. పోలీసు వాళ్ళు వెళ్ళిపోయిన 10:30 ఆ టైంలో 20 నుంచి 30 మంది వాళ్ళ ఇంటి చుట్టూరు బైకుల్లో రౌండ్లు కొడుతూ అరుస్తూ కర్రలతోటి వాళ్ళ ఇంటి మీద రాళ్ళేస్తూ, సిరాజ్ వాళ్ళ ఇంటి మీద రాళ్ళేస్తూ వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ బయటికి రానియకుండా వాళ్ళని ఈ విధంగా రౌడీల్ని పంపించి ఇంటి మీదకి శ్రీధర్ రెడ్డి గారు భయభ్రాంతులకు గురి చేయడం అన్నది సమంజసం కాదని తెలియజేస్తున్నాను. మమ్మల్ని పరోక్షంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు, మేము పడుతూనే ఉన్నాం. మాతో తిరిగే సిరాజ్ అనే అబ్బాయి వయసు చాలా చిన్న వయసు, వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా పేద కుటుంబం. కేవలం నాతో తిరుగుతున్నాడని ఆ అబ్బాయిని అలా చేయడం అన్నది కరెక్ట్ కాదని నేను శ్రీధర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. అందరికీ తెలిసినటువంటి విషయం, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి దాష్టికం, అరాచకం ప్రతి ఒక్కరికి తెలుసు. రహీం గారు మన పత్రికా సోదరులు, ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఎంపీడీఓ సరళ గారు ఏం జరిగిందో అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ నాయకుడు మాతంగి కృష్ణ, ఇదే సిరాజ్ ఉన్నటువంటి భుజముజి నెల్లూరు ప్రాంతం, మాతంగి కృష్ణని తరిమి కొట్టి నా పరిస్థితి ఆ రోజు ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ తెలుసు. కేసులు పెట్టారు. మాతంగి కృష్ణ ఏ విధంగా స్పందించాడో ఆ రోజు అందరికీ తెలుసు. అదేవిధంగా మీ దగ్గర కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి దగ్గర దాదాపు 12 సంవత్సరాల పాటు మీ పిఏగా, వ్యక్తిగత పిఏగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని నీ సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఏ విధంగా చంపించాలని చూశాడో ఆ రోజు ఎస్పీ గారే సాక్ష్యం. ఎస్పీ గారు వాకింగ్కి రాకపోయింటే ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి లేడు. అదేవిధంగా మాజీ కార్పొరేటర్, దయచేసి వీరందరి పేర్లు వారి అనుమతి లేకుండా చెప్తున్నా, దయచేసి
అన్నిదా భావించవద్దు అని చెప్తున్నా. మాజీ కార్పొరేటర్ తురకా సూర్య మీద ఏ విధంగా దాడి జరిగిందో అందరికీ తెలుసు. అదేవిధంగా మొన్నది తురకా సూరి గారి మీద, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సగం ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జరిగినటువంటి దాష్టికాలు. నిన్న 17వ డివిజన్ కార్పొరేటర్ సుధాకర్ గారు ఒక ఎస్సీ, ఈ పరిస్థితి ఏమేమైందో అందరికీ తెలుసు. మీడియాలో చెప్పాడు, మళ్ళీ 2 రోజులకి బెదిరింపించి మళ్ళీ అతని చేత ఏం చెప్పించారో మన మీడియా సోదరులందరికీ తెలుసు. ఇవన్నీ కూడా దాకా మా మీద మేయర్, నగర ప్రథమ పౌరురాలు మేయర్ గారి మీద, నా మీద తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు మీ అందరూ కూడా గమనిస్తున్నాం. అయితే ఈరోజు తారాస్థాయికి చేరా ఇవే. శ్రీధర్ రెడ్డి దాష్టికం తారాస్థాయికి చేరింది మిత్రులారా. నిన్నటి రోజున రాత్రి